హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వై లింక్డ్ఇన్ మ్యాటర్స్. సో లింక్డ్ఇన్ అనేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. జాబ్ ఆపర్చునిటీస్ కోసం కానివ్వచ్చు, నెట్వర్క్ ఇంక్రీజ్ చేసుకోవడం కానివ్వచ్చు. సో లింక్డ్ఇన్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. So it is the world's largest professional networking platform where recruiters, hiring managers and companies actively search for candidates అన్నమాట. సో లింక్డ్ఇన్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అనమాట. రిక్రూటర్స్ కానివ్వచ్చు, హైరింగ్ మేనేజర్స్ కానివ్వచ్చు, సో కంపెనీస్ కానివ్వచ్చు, సో యాక్టివ్గా హైరింగ్ చేసుకోవడం కానివ్వచ్చు, క్యాండిడేట్స్ కోసం సెర్చ్ చేయడం కానివ్వచ్చు. సో ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ మోర్ దాన్ జస్ట్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఒక స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయడం వల్ల సో మనకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే గెట్ డిస్కవర్డ్ బై రిక్రూటర్స్. సో రిక్రూటర్స్ డిస్కవర్ చేయడంలో కానివ్వచ్చు క్యాండిడేట్స్ని. అదేవిధంగా బిల్డ్ ఏ ప్రొఫెషనల్ ఆన్లైన్ ప్రెజెన్స్. సో ఒక ప్రొఫెషనల్ ఆన్లైన్ ప్రెజెన్స్ని బిల్డ్ చేసుకోవడంలో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అదేవిధంగా షోకేస్ యువర్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ అచీవ్మెంట్స్. సో మనం ఏం చేయొచ్చు, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మన ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, స్కిల్స్ కానివ్వచ్చు, అదేవిధంగా అచీవ్మెంట్స్ కానివ్వచ్చు. సో అవన్నీ కూడా షోకేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్తో కనెక్ట్ అవ్వచ్చు అండ్ రిసీవ్ జాబ్ ఆపర్చునిటీస్ వితౌట్ డైరెక్ట్లీ అప్లయింగ్. సో జాబ్ ఆపర్చునిటీస్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు, మా స్కిల్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, సో మా అచీవ్మెంట్స్ కానీ. సో లింక్డ్ఇన్లో యాక్టివ్గా కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటూ, సో ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్తో కనెక్ట్ అవుతూ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కూడా రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ can help you with all these things. So think of LinkedIn as your digital resume that's available to recruiters 24/7. సో మనం ఎలా థింక్ చేయాలి, లింక్డ్ఇన్ మన డిజిటల్ రెజ్యూమ్ లాగా అయితే థింక్ చేయాలి. దట్స్ అవైలబుల్ టు రిక్రూటర్స్. సో 24/7 రిక్రూటర్స్కి అవైలబుల్గా ఉండే ఒక డిజిటల్ రెజ్యూమ్ లాగా అయితే మనం లింక్డ్ఇన్ని ఆ విధంగా అయితే థింక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక ఇమేజ్ చూసుకుంటే గెటింగ్ జాబ్ ఆపర్చునిటీస్ త్రూ లింక్డ్ఇన్. సో ఎలా మనం ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేయొచ్చు అని చెప్పేసి చూస్తే బిల్డ్ ఏ స్టెల్లార్ ప్రొఫైల్. ఒక ప్రొఫెషనల్ ఫోటో కానివ్వచ్చు, క్యాచీ హెడ్లైన్, డీటెయిల్డ్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అండ్ ఎండోర్స్మెంట్స్. సో ఇవన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అయితే మెయింటైన్ చేయాలన్నమాట. సో ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫోటో కానివ్వచ్చు, సో అవంతా కూడా మెయింటైన్ చేయాలి. అండ్ యాక్టివేట్ జాబ్ సీకర్. సో సెట్ ఓపెన్ టు వర్క్ స్టేటస్. ఓపెన్ టు వర్క్ స్టేటస్ అని చెప్పేసి ప్రొఫైల్ పిక్ మీద అయితే వస్తూ ఉంటుంది కదా. సో ఓపెన్ టు వర్క్ స్టేటస్ అనేది యాక్టివేట్ చేసి రిక్రూటర్స్కి పబ్లిక్లో రిక్రూటర్స్ చూసే విధంగా ఓపెన్ టు వర్క్ స్టేటస్ అని చెప్పేసి యాక్టివేట్ చేయాలన్నమాట. సో జాబ్ ప్రిఫరెన్సెస్ డిఫైన్ చేయడం కానివ్వచ్చు. అదేవిధంగా నెట్వర్క్ యాక్టివ్లీ. సో ఏం చేయాలి, కనెక్ట్ విత్ కోలీగ్స్ కానీ, కోలీగ్స్తో కనెక్ట్ అవ్వడం, ఇండస్ట్రీ లీడర్స్తో కనెక్ట్ అవ్వడం, సో రిలవెంట్ లింక్డ్ఇన్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం. సో ఆ విధంగా నెట్వర్క్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా ఎంగేజ్ అండ్ పోస్ట్ కంటెంట్. సో ఏం చేయాలి, మనం ఇన్సైట్స్ని షేర్ చేయడం కానివచ్చు, సో పోస్ట్స్కి కామెంట్ చేయడం, ఆర్టికల్స్ రాయడం కానీ, సో ఎక్స్పర్టైజ్ని డెమాన్స్ట్రేట్ చేయడం కానివచ్చు. సో ఎంగేజ్ అవ్వాలన్నమాట, కంటెంట్ని పోస్ట్ చేయడం కానివచ్చు. సో అంతా కూడా చేయాలి. విధంగా ఆపర్చునిటీస్ కోసం అయితే సెర్చ్ చేయవచ్చు అనమాట లింక్డ్ఇన్లో. లింక్డ్ఇన్ జాబ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు అంటే ఫిల్టర్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ రోల్ కానీ, లొకేషన్, కంపెనీ, అదేవిధంగా మన జాబ్ అలర్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అప్లై స్ట్రాటజికల్లీ. సో రెజ్యూమ్ కానీ, సివి కానీ టైలర్ రెజ్యూమ్ ఆర్ సివి ఫర్ ఈచ్ అప్లికేషన్. సో ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా రెజ్యూమ్ని అయితే టైలర్ చేయాలి. అండ్ రైట్ పర్సనలైజ్డ్ emails to reach to recruiters or employees if possible. సో పాసిబుల్ అవుతే పర్సనలైజ్డ్ మెయిల్స్ కానివ్వచ్చు, సో రిక్వెస్టింగ్ జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వచ్చు. సో ఆ జాబ్ ఆపర్చునిటీకి ఇంట్రెస్టెడ్ ఉన్నట్లుగా సో ఒక ప్రొఫెషనల్ మెసేజ్ కానీ, ప్రొఫెషనల్ మెయిల్ కానీ సెండ్ చేయడం. సో విధంగా స్ట్రాటజికల్గా అప్లై చేయాలన్నమాట. సో ఫైనల్గా ల్యాండ్ జాబ్ ఆపర్చునిటీస్. సో రిసీవ్ ఇంటర్వ్యూ రిక్వెస్ట్, ఆఫర్స్ అండ్ సెక్యూర్ న్యూ రోల్. సో ఈ విధంగా ఆప్టిమైజ్ చేస్తే మన ప్రొఫైల్ని జాబ్ ఆపర్చునిటీస్
రిసీవ్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో హౌ రిక్రూటర్స్ ఫైండ్ యూ అని చెప్పేసి చూస్తే, లైక్ రిక్రూటర్స్ ఎలా ఫైండ్ చేస్తారు అని చెప్పేసి చూస్తే, సో రిక్రూటర్స్ ఏం చేస్తారు, లింక్డ్ఇన్ సర్చ్ యూజ్ చేస్తారు. లైక్ లింక్డ్ఇన్ సర్చ్ ఫీచర్ టు ఫైండ్ క్యాండిడేట్స్. సో బేస్డ్ ఆన్ స్కిల్స్, సో స్కిల్స్ బేస్ చేసుకొని కానీ జాబ్ టైటిల్స్, ఎక్స్పీరియన్స్ లెవెల్, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్, లొకేషన్. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని లైక్ కీవర్డ్స్ ఇన్ యువర్ ప్రొఫైల్. సో మనం కీవర్డ్స్ అనేవి మన ప్రొఫైల్లో ఎంత బాగా యూజ్ చేస్తే సో మన ప్రొఫైల్ అనేది స్టాండ్ అవుట్ అవుతుంది అనమాట. సో రిక్రూటర్స్ ఫైండ్ అవుట్ చేస్తారు అనమాట. సో ద మోర్ కంప్లీట్ అండ్ ఆప్టిమైజ్డ్ యువర్ ప్రొఫైల్ ఇస్ ద బెటర్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ రిక్రూటర్ సర్చెస్. సో మన ప్రొఫైల్ అనేది ఎంత ఆప్టిమైజ్డ్గా కంప్లీట్గా ఉంటే లైక్ రిక్రూటర్ సర్చెస్లో మన ప్రొఫైల్ అనేది అపియర్ అవడానికి హై ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక టిప్ ఏంటి అంటే, కీప్ యువర్ ప్రొఫైల్ అప్డేటెడ్ వెన్ ఎవర్ యూ లర్న్ ఏ న్యూ స్కిల్, కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ ఆర్ ఎర్న్ ఏ సర్టిఫికేట్. సో ఏదైనా స్కిల్ నేర్చుకున్నా కానీ, సో ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినా, సో ఏదైనా సర్టిఫికేట్ అనేది ఎర్న్ చేసినా కానీ సో ప్రొఫైల్ని అప్డేట్ చేయాలన్నమాట. సో ఆ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తూ, పోస్ట్ చేస్తూ, సో ప్రొఫైల్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ఏ స్ట్రాంగ్ లింక్డ్ఇన్. సో బిల్డ్ ఏ స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో ఒక స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేయాలన్నమాట. లైక్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ షుడ్ ఇంక్లూడ్. సో ఒక ప్రొఫెషనల్ ప్రొఫైల్లో ఎటువంటి థింగ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పేసి చూస్తే, సో ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫోటో కానివ్వచ్చు, అదేవిధంగా క్లియర్ హెడ్లైన్ అనమాట, అదేవిధంగా వెల్ రిటర్న్ అబౌట్ సెక్షన్, టెక్నికల్ స్కిల్స్ కానివ్వచ్చు, ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, కస్టమ్ లింక్డ్ఇన్ యూఆర్ఎల్. సో ఇటువంటి థింగ్స్ అన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఆల్సో స్టే యాక్టివ్ బై షేరింగ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ అనేవి షేర్ చేస్తూ కూడా మనం అయితే యాక్టివ్గా ఉండాలన్నమాట. లైక్ సర్టిఫికేషన్స్ కానివ్వచ్చు, లెర్నింగ్ మైల్ స్టోన్స్, ఇండస్ట్రీ రిలేటెడ్ పోస్ట్ కానివ్వచ్చు. సో వాటి ద్వారా మనం అయితే యాక్టివ్గా ఉండాలి. సో అన్ యాక్టివ్ ప్రొఫైల్ క్రియేట్స్ బెటర్ విజిబిలిటీ అండ్ క్రెడిబిలిటీ. సో ఫైనల్ టిప్స్ ఏంటి అంటే, లైక్ మేక్ లింక్డ్ఇన్ వర్క్ ఫర్ యూ. లైక్ ఆప్టిమైజ్ యువర్ ప్రొఫైల్ విత్ రిలవెంట్ కీవర్డ్స్. సో రిలవెంట్ కీవర్డ్స్తో ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేయాలి. లైక్ రిక్రూటర్స్ కానీ, అల్యూమిని అండ్ ప్రొఫెషనల్స్ ఇన్ యువర్ ఫీల్డ్, సో వాళ్ళతో అయితే కనెక్ట్ అవ్వాలి. ఎంగేజ్ విత్ పోస్ట్ అండ్ ఎక్స్పాండ్ యువర్ నెట్వర్క్. సో పోస్ట్తో ఎంగేజ్ అవ్వడం, నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకోవడం, సో అవంతా కూడా చేయాలి. అండ్ టర్న్ ఆన్ ద ఓపెన్ టు వర్క్ ఫీచర్ ఇఫ్ యు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీస్ కోసం యాక్టివ్గా మనం అయితే లైక్ ఇఫ్ యు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ మనం ఏం చేయాలి, లైక్ ఓపెన్ టు వర్క్ అని చెప్పేసి స్టేటస్ని యాక్టివేట్ చేయాలన్నమాట. సో కీప్ లెర్నింగ్ అండ్ రెగ్యులర్లీ అప్డేట్ యువర్ ప్రొఫైల్. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు.
సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.